నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అయిపోతుంది. సో, ఈ 2 నెలల వ్యవధిలో ఏమైనా మార్పు కనిపించిందా లేదా అని ప్రజల్ని అడగదలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చి 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో అండ్ 100 రోజుల టైం కావాలి అమలు చేయడానికి. చెప్పండి. వెల్కమ్. ఎక్కడి నుంచి వచ్చారు? నిర్మల్ నియోజకవర్గం అండి. సో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. సో, 2 నెలలు ఏమైనా చేంజెస్ కనిపించినాయి? చేంజ్ అంటే సీఎం గారు చెప్పింది కదా, ఒక 100 రోజులు టైం అడిగింది కదా, అందుకొరకు పబ్లిక్ వెయిటింగ్ చేస్తున్నారు కదా. ఇక తొందర ఏమొచ్చింది, ఒకటి అమలు చేసిండు కదా ఉచితంది, మళ్ళీ ఒకటి ఆరోగ్యశ్రీలది 10 lakhs అదొక పథకం ఒకటి, ఆ రెండు డిక్లేర్ చేసింది కదా. మళ్ళీ ఇంకొకటి అసెంబ్లీ కూడా అంటున్నారు కదా అప్పుడప్పుడు మన సీఎం గారు ఏమంటున్నారు అంటే గ్యాస్ సిలిండర్ ఒకటి, ఇంకొకటి రెండవది ఉచిత కరెంటు గురించి తొందరగా వస్తాయని మనం పంచాయతీ మినిస్టర్ సీతక్క మేడం అన్నారు కదా. దాని గురించి చూడాలా, వెయిటింగ్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే గవర్నమెంట్కి ఎందుకంటే వచ్చి ఎన్ని రోజులు కాదు కదా, తక్కువ రోజులు కదా. ఇక మళ్ళీ సీఎం గారు ఏంటంటే 3 years నుండి ఎగ్జామ్, ఎందుకంటే అందరూ ఇక ఫామ్లో తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనతోటే అయింది. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సార్ కానీ వీళ్ళు బట్టి విక్రమ్ వీళ్ళు అందరూ చేసినా కానీ వాళ్ళు కాంగ్రెస్ను పికప్ చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇక ఆయన ద్వారా ఆయన వాక్చాతుర్యంతో పబ్లిక్ని మేలుకొల్పి ఆయన సీఎం అయ్యిండు. పర్వాలేదని ఇచ్చిండు. ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, అందరికీ ఎందుకంటే న్యాయం చేయాలా. తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లున్నాయంటే ఇప్పటికి కొంచెం పర్వాలేదు అనుకో, ఎందుకంటే మన తెలంగాణ వచ్చి నుంచి కొద్దిగా డెవలప్ అయింది కాలేదు అన్నమాట కాదు. గత ప్రభుత్వం ఎందుకంటే చిన్న మిస్టేక్ల వల్ల ఏంటంటే ఈ దళిత బంధువులు పెట్టి, దళితులు ఎట్లా అంటే ఒక 100 మంది ఒక విలేజ్లో 100 మంది ఉంటే ఒక 10 మందికి న్యాయం చేయదు, 90 మందికి అన్యాయం జరిగింది. వాళ్ళకి ఏమైంది, గుస్సా వచ్చేసింది, కోపం రంగం ఏమైపోయిందంటే అరే వాళ్ళ 5గురికే అయిపోయింది కానీ మా 100 మందికి అన్యాయం జరిగింది. ఈ రకంగా దళిత బంధువుల కొద్దిగా వాళ్ళకు మిస్టేక్ జరిగింది, వాళ్ళకు సలహా ఇచ్చే వాళ్ళు ఇవ్వలేదు. ఆ రకంగా ఇది అయిపోయింది చిన్న మిస్టేక్ల వల్ల. అటువంటి మిస్టేక్లు కావద్దు. ఇప్పుడు ఎందుకంటే మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నాడు, ఆ సార్ ఎందుకంటే అప్పుడు ఆ గత ప్రభుత్వం వలన ఆ సార్ని పట్టించుకోలేదు. ఆయన ఒక మంచి ప్రొఫెసర్. ఈ సార్ ఏంటంటే ఆయనకు స్థానం ఇచ్చిండు ఆ సార్కు. అటువంటి మేధావులను ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాడంటే తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని, సార్ చిన్న ఏజ్ కదా, చిన్న ఏజ్ గానే అందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో ఉండడానికి మాకు అనిపిస్తుంది. ఆ రకంగా పోయితే, ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్లలో కూడా, ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లం తోటి ఇండ్లు లేవు, అందరికి రోడ్లు బాగలేవు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి విలేజ్లలో. ఇప్పుడు ఆదిలాబాద్ సైడ్ పోతే గోండు ఏరియా పోయితేమంటే పాపం వాళ్ళకు ఒక పింఛన్ తీసుకున్న విలేజ్కి వాళ్ళ, ఒక రేషన్ తీసుకున్నా కానీ వేరే వాళ్ళ, రోడ్లు ఉన్నాయి, గుట్టలు వాంతెలు, నీళ్ళ సౌకర్యాలు ఉన్నాయి. మిషన్ భగీరథ పెట్టింది కానీ సరిగైన సదుపాయాలు లేక మెయింటెనెన్స్ గవర్నమెంట్ కూడా పథకాలు అమలు చేస్తే కానీ కింది స్థాయి అధికారులు కూడా దాన్ని పట్టించుకొని చేసేటట్టు మనం ప్రభుత్వం కల్పించాలి. అప్పుడు ఎందుకంటే చైతన్యం వస్తుంది, పబ్లిక్లో నమ్మకం వస్తుంది. పబ్లిక్ ఎట్లా అంటే ప్రభుత్వం స్టాండర్డ్ ఉండాలి, పైన అధికారులు మంచిగా ఉంటే కింద స్థాయి వాళ్ళు మంచి పని చేయగలుగుతారు. యథా రాజా తథా ప్రజ ఉంటే ఎట్లుంటుంది, అది ఏదో ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాను మన గవర్నమెంట్, ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు ఉన్నాయి, నేను 30 సంవత్సరాల నుంచి నేను ఓటుకు వినయించుకుంటే అప్పటి నుంచి చూస్తున్న ప్రభుత్వం ఎన్టీ రామారావు గవర్నమెంట్ చూసినప్పుడు 82 నుంచి మన ఆ సారథి నుంచి కూడా ప్రభుత్వంలో చైతన్యం కలిసింది. రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు అందరు దేవుడు అన్నారు, ఆయన చేసిండు, ఆయన మార్గంలో మనం కూడా అందరం పోయిన గత ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఇక కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళు కొన్ని సలహాలు కొన్ని దూరం పెట్టి, ఇప్పుడు హైదరాబాద్లో కేటీఆర్ అంటే ఐడియా పరిశ్రమ డెవలప్ అయింది అన్ని రకాలని. అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది, ఇక్కడ అడుగుపోతేనేమో ఎంఐఎం వచ్చింది, ఒకటి బీజేపీ వచ్చింది, మొత్తం సిటీ అంతా ఎందుకంటే బీఆర్ఎస్ఏ ఉంది. కాబట్టి ఏంటంటే పోయిన ప్రభుత్వాలు ఎందుకంటే అది వాళ్ళకెందుకు మేలుకొల్పు, పనిష్మెంట్ ఏంటిదంటే మీరు తప్పులు చేసుకోవాలా. ఇప్పుడు కేటీఆర్ సార్ ఉన్నాడు, ఓడిపోయాడు, పబ్లిక్గా తిరుగుతున్నాడు, అలా బాధలు తెలుస్తాయి. అట్లా అయితేనే కదా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో కూడా ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు ఏంటంటే అంబడా అన్నట్లు ఉండదు. ఈ అప్పులు చేసిండు ఇంకొకళ్ళని విమర్శించుడు కాదు, నీకు విమర్శించేందుకు గదెనెక్కియలేదు ప్రజలు. నువ్వు మంచి చేస్తావు కాబట్టి అనే నిన్ను గదెనెక్కించిండు. ముందు సాలో అలాని విమర్శించుడు కాదు. అసెంబ్లీలో నువ్వెంత నేనెంత అది అనుకుంటే ఇదేం పరిపాలన రా బాబా అనుకుంటారు ప్రజలు. మీరు అందరూ అలా ఉన్నత స్థాయి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఏం చేస్తున్నాం, ఓటేస్తున్నాం, మిమ్మల్ని అసెంబ్లీ పంపుతున్నాం, చిట్టుకునేదానికి పంపిస్తున్నామా? అరే ప్రజలను పోయి మంచిగా చేయండి, ప్రజలకు మంచి మేలు చేయండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తారు. అది చేయాలి కానీ
ఈయన అదా ఇదా టెక్నికల్ పెరిగింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయింది, ఐటీ పరిశ్రమ అయింది, ఆ, దేశ చరిత్ర విదేశాల్లోకి వెళ్ళిపోతుంది. ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో? పుట్టినవాడు గిట్టగా తప్పడు. భూమి మీద ఎవరు ఉండరు, తిస్మార్క్ అయినా ఉండలేరు. కాబట్టి ఎందుకంటే ఉన్నన్ని రోజులు మనిషి ఏం చేయాలంటే మనిషిగా బతకాలి, షీగా బతకాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఏ గవర్నమెంట్ అన్నా కానీ ప్రజలను మంచి పరిపాలించిన వాళ్ళే మంచి నాయకుడు అవుతాడు. సో మీ నిర్మల్కి సంబంధించిన ఎమ్మెల్యే గురించి చెప్పండి. అంటే ఎట్లా అక్కడ ఏమైనా అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయా? అభివృద్ధి పనులు నేను మొన్ననే మా దగ్గర మండల్ ప్రెసిడెంట్ మన సర్పంచ్ ఉండరు రమణారెడ్డి గారికి మొన్ననే నేను అడిగిన, ఇదే విధంగా అడిగితే నేను పోయి డైరెక్ట్ అడిగిన, రమణ గారు నాకన్నా జూనియరే, నేను ఆయన ఎల్కేజీ యూకేజీ, నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ఆయనకు ఇది చేసిన ఉండి. అయితే అతనికి ఏం చేసిన అంటే ఇక అడిగిన, మరి మీ విలేజ్లో సర్పంచ్ కదా, జెడ్బీసీ కదా, మా పక్క విలేజే కదా, మరి మండలి వేరు, మరి నరసాపూర్ మండలి మీద వేరు, దిలాపూర్ అది ఇది అంటే, మండలి వేరేనే కానీ నియోజకవర్గం ఎమ్మెల్యే మన అందరికి ఒక్కడే కదా, ఆ త్రూ అన్నా కానీ ఫండ్స్ తెచ్చి చేపియాలా అని సరే చేసిన, మీ ఫండ్స్ అయితే ఒక వారం 10 వారానికి అన్ని మన మండలాల్లో డెవలప్ చేసుడే, సార్ని తీసుకొస్తాం, వర్క్ చేసి పెడదాం, అన్ని మంచి పనులే జరగాలని ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వెయిటింగ్లో ఉన్నారు అందరూ. లాస్ట్ తుది మాట ఏంటి అంటే వెయిటింగ్లు ఉన్నారు. ప్రజలు ఏంటిదంటే ఏ ప్రభుత్వాన్ని మనం ఒకవేళ కోరుకున్నామంటే ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది, ఆ మంచి చేస్తుంది కాబట్టి ప్రజలు వెయిటింగ్లు ఉన్నారు. అందువరకు వాళ్ళు టైం ఇచ్చిండ్రు. ప్రజలు ఎందుకంటే ఇప్పుడు కూడా సైలెన్స్ ఉన్నది. ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం, ఏపీలో ఆయన అరెస్ట్ చేయడం ఇవి కాదు. ప్రజలను ఒక నాయకుని అరెస్ట్ చేసుడు, జైలు పెట్టు అది చూడరు. తప్పులు జరుగుతాయి ఉంటాయి, కామన్ అవు. ఇది పెద్ద సముద్రం ప్రభుత్వం అంటే, అవునా కదా. వ్యవస్థ అనేది పెద్ద ఉంటాయి, కోట్ల వ్యవస్థలు ఎక్కడెక్కడో డబ్బులు ఎక్కడ వేయాలి, కానీ ఆ డబ్బు వచ్చేదాన్ని ఏ రకంగా ఉపయోగించాలి. మన ఇంటి లోపల 4 కొడుకులు ఉంటారు, 2 మంచిగా ఉంటారు, 2 మంచి లేరు. మంచి వాళ్ళను ఎవరైనా కానీ తండ్రి అరే వీళ్ళు మంచిగా బతకగలుగుతారా, ఇక్కడ కొంచెం మైనస్ ఉన్నది, మైనస్ ఉన్న జాగాలో ఫోకస్ పెట్టి డెవలప్ చేయాలి. ఉన్న దగ్గరనే చేస్తుంటే బాగుండదు, అవునా కదా. ఉన్న దగ్గర చేస్తే ఎవరేమనుకుంటారు, లేని జాగాలో ఎక్కడ ఉంది. మా ఆదిలాబాద్ డిస్టిక్లో బ్యాక్వర్డ్ ఏరియా, ఎప్పుడు చూసినా కానీ అక్షరాస్యత లేరు, నిరక్షరాస్యత, ఎన్నో ప్రాబ్లమ్స్ మా డిస్టిక్లో. అంత ఎందుకంటే అంటే వాళ్ళు బంజారా గోండు ఇల్లు ఉంటారు కదా, ఎస్టీ వాళ్ళు పాపం, అలాగే ఎన్నో బాధలు ఉంటాయి. రోడ్ సర్కిల్ ఉంటాయి, స్కూళ్ళు బాగా రబ్బాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, రెసిడెన్స్ స్కూళ్ళల్లో ఉన్నాయి మంచి స్కూళ్ళు. ఇప్పుడు స్కూల్ ఏమున్నది, ఏం లేదు, మైనస్. అన్ని రెసిడెన్స్ స్కూల్ అంటే చదువుకుంటారా, కూలి పనులు చేసుకుంటారు. ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి ఏం చేయాలంటే గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళని పట్టించుకోవాలి. ఇప్పుడు మన విద్యను ఏంటంటే ప్రైవేటీకరణ చేసినట్లు అయిపోయింది. ఏముంది, విద్య సామాన్యుడికి అందుతలేదు. విద్యతోటే మనకంటే విద్య లేని వాడు వింత భాష అన్నాడు. ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే ఆస్తులు ఏమి లేకున్నా కానీ మన ప్రజలను మన పిల్లల్ని మంచి చదివియాలా, మంచి ఉన్నత స్థాయిలో ఉంచాలా. ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ పాతకాలం వచ్చేసి డబ్బున్న వాళ్ళే అమెరికాలో చదువుతున్నారు, ఇంగ్లాండో ఎడో వెళ్ళిపోతున్నారు. లేని వాడు మళ్ళీ గది ఇంటికన్నా బరగాతులు గోల్డ్ కాతులు. ఏం మారినట్ల మళ్ళీ ఇంత టెక్నాలజీ మారినట్లే మళ్ళీ ఏం మారింది, ఏం మారలేదు కదా, సేమ్ ఉన్నది. ఎందుకంటే మారాలా, ప్రజలను చైతన్యవంతం చేయాలా, ప్రజలకు భయభ్రాంతులు చేయకుండా తల్లిదండ్రులు అంటే పిల్లలుగా ప్రభుత్వం ఏం చేయాలంటే తప్పులు చూడకుండా అన్ని ప్రభుత్వం మంచి మార్గాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.